నేటి ధ్యానం కొరకు కీర్తన గ్రంథం 108వ సంకీర్తన. ఈ కీర్తన భక్తుడైన దావీదు రచించారు. ఈ కీర్తన ఒకటి కాదు, 2 కీర్తనలు కలిపి ఒక కీర్తనగా దీన్ని దావీదు రాశాడు. 57వ కీర్తన 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక భాగం, 60వ కీర్తన 5వ అధ్యాయము 12వ వచనం వరకు, అంటే చివరి వరకు రెండో భాగం. ఇది 57 కీర్తన, 60 కీర్తన ముక్కలు రెండు కలిపి ఈ కీర్తనగా రాశారు. మరి దాదాపు 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు కూడా మిక్సింగ్ లేదు. ఎక్కడైనా ఉంటే ఒకటో రెండో చరణాలు కలిసాయి, కానీ ఈ రకంగా ఈ కీర్తనే 2 కీర్తనలు ముక్కలు చేసి ఇదో కొత్త కీర్తనగా రాశాడు. నేను ఇది ధ్యానం చేసేటప్పుడు నాకు ఇలాగున అర్థమైంది ఏంటంటే, మనం ఆరాధన చేసేటప్పుడు ఒక పాట పాడడం మొదలుపెట్టి ఆ పాట అయ్యేటప్పటికి సేమ్ అదే రిధంలో మరొక పాట కలిపేసి పాడుతాం. ఆ తర్వాత ఆరాధనప్పుడు స్లో అవుతూ మరొక పాటను కలిపి పాడుతాం. అంటే ఆరాధనలో ఒక పాటే పూర్తి చేయక రెండో పాట, కుదిరితే మూడో పాటను కూడా మిక్సింగ్ చేసి పాడుతాం. ఇది అలాగున ఆరాధన గీతంగా 2 కీర్తనలు కలిపి పాడి ఉంటారు. ఇది బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాకు కొత్త కీర్తన పాడండి అనే మాట మనం వింటాం. 96వ కీర్తన మొదటి చరణంలోను, 98వ కీర్తన మొదటి చరణంలోను ఈ మాటలు మనకు కనబడతాయి. కొత్త కీర్తన పాడాలి అని అంటే 2 పాత పాటలను కలిపి కొత్త పాటగా రాసేశారు అని అంటే బాగుంది. ఈ పాట యొక్క అంతరార్థం బాగుంది. ఆ పాటలో ఉన్న భావం చాలా మాధుర్యంగా ఉంది. కాబట్టి మళ్ళీ రిపీట్ చేశాడు దావీదు. ఇది తప్పేం కాదు. ఈ రోజున ఈ కలపబడిన కీర్తన నిన్ను దేవునికి కలపబోతుంది. ఇది గొప్పతనం. ఈ 2 భాగాలు ఉన్న కీర్తన ఒకటిగా ఎలా కనపడుతుందో, దేవుడు నువ్వు వేరుగా ఉన్నారు, అయితే ఆయన నీలో నీవు ఆయనలో ఉండేటట్లుగా ఈ కీర్తన సహాయం చేస్తుంది. ఎంత గొప్ప మర్మం చూడండి. వాక్యాన్ని మనం విపులంగా ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వినండి. ఆధ్యాత్మికంగా మీరు ఖచ్చితంగా బలపరచబడి చాలా ధైర్యం కలుగుతుంది. నేను ధ్యానం చేసినప్పుడు నాకు అనేక విషయాలు తారసపడ్డాయి. కొద్ది సమయంలో చెప్పడం కష్టమే అయినా మీకు సమయానుకూలమైన కొన్ని విషయాలు మాత్రం తప్పక పంచుకోవడానికి ప్రభు నా హృదయాన్ని బలపరిచారు. ప్రియులారా, దేవుడు చూపినటువంటి కరుణ, ఆయన చూపినటువంటి వాత్సల్యం, ఆయనకు మనం చెల్లించాల్సినటువంటి కృతజ్ఞత, స్తుతి, ఇది వెల్లడి చేస్తూ ఉంది. అంటే బహిర్గతం చేస్తుంది ఈ కీర్తన. దేవుణ్ణి ఎలా స్తుతించాలో, ఆయన కృప ఎలాగో అపరిమితంగా, ఆయన కరుణ అపరిమితంగా ఎలాగున చూపించబడుతుందో పొందుపరిచి ఉన్నారు. అంటాడు ఆయన, నా హృదయము నిబ్బరంగా ఉంది, అంటే నిశ్చలముగా, అంటే కదలకుండా ఉంది అంటూ నేను పాడుచూ స్తుతిగానము చేస్తాను.
నా ఆత్మ పాడుచు గానము చేయును. పౌలు భక్తుడు అంటాడు, నాకును పరిశుద్ధాత్మకు తోచను. అంటే ఒక కార్యం చేయటానికి తనకి అనిపించిందంట, పరిశుద్ధాత్మ దేవునికి అనిపించిందట. నేను ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అంటాడు కీర్తనకారుడు. అదే చెప్తున్నాడు, నేను పాడుచు స్తుతిగానం చేస్తాను, నా ఆత్మ కూడా పాడుచు గానం చేస్తుంది. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ కాదు. ఈయన బాడీ ప్రజెంట్, మైండ్ కూడా ప్రజెంట్. అలాగున్న దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభువైన యేసు వారు ఇలా చెప్తారు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆరాధించాలి. అంటే నీ బలమంతుడితోనూ నీ మనసంతటితోనూ ఆయన్ను ఆరాధించగలిగితే ఆయన ఆరాధన స్వీకరిస్తాడు. అప్పుడు నీ హృదయము నిబ్బరంగా ఉంటుంది. దేవుని మీద ఎవరైతే ఆధారపడి నిత్యము ప్రభుని గణపరచగలుగుతారో వారు నిబ్బరంగా, అంటే చాలా కథలని స్టాండర్డ్గా ఉంటారు. ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతున్న ఒక దైవ సేవకుడు అద్భుతమైనటువంటి పాటలు పాడి రాసే అనుభవం కలిగిన వ్యక్తి, దైవ సేవకులు జార్జ్ బుష్ గారు. కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ప్రభు సెలవైతే మనం విడుదల పండుగలకు ఆ దైవజనుల్ని ఆహ్వానించాలని ఆశపడుతున్నాం. జార్జ్ బుష్ గారు చాలా లావు ఉండేవాళ్ళు, చాలా అద్భుతమైన స్వరం, ప్రభుని గణపరచడంలో ఒక ప్రత్యేకమైన విధానం, ప్రజలను దేవునికి దగ్గర చేయడంలో ఆయన ఆత్మ కనబరిచే విధానం ఎంతో ఇష్టం. మీకు గుర్తుందా, భయపడనే వద్దు అనే పాట పాడారా, విన్నారా? అది దైవజనులు జపన్య శాస్త్రి గారు రాశారు, పాడారు. ఆయన పాడిన ఈ గీతాన్ని జార్జ్ బుష్ గారు కూడా ఒక చరణం పాడడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రత్యేకమైన సభల్లో జార్జ్ బుష్ గారు ఈ పాట పాడితే అది చాలా హైలైట్ అయిపోయింది. జార్జ్ బుష్ గారి కొరకు దైవజనులు జపన్య శాస్త్రయ్య గారు ఒక గొప్ప మాట చెప్పారు. నా హృదయాన్ని ఎంతో దేవుని స్తుతించింది ఆ మాట విన్నప్పుడు. ఒకప్పుడు జార్జ్ బుష్ గారు అవకాశాలు వస్తాయని ఎదురు చూశారట. ఈరోజు అవకాశాలు వెంబడి పరుగులెత్తుతున్నాయట. ఒకప్పుడు ఎవరైనా ఓ ఛార్జీకి ఇస్తే బాగుండును అని అనుకునే పరిస్థితి ఉండేదట. ఇప్పుడు ఎక్కడికైనా కార్యక్రమానికి వెళ్తే అయ్యా ఈ కానుక తీసుకోండి అని పరుగులెత్తుతున్నారట. వద్దండి అని చెప్తే, అయ్యో బాబు మీరు వచ్చారు కానుక తీసుకోకుండా వెళ్తే మాకు ఎలాంటి దీవెన రాదు అని కానుక ఇవ్వటానికి పరిగెత్తుతున్నారట. ఎందుకు జరిగింది అని అంటూ ఆ జపన్య శాస్త్రి అయ్యగారు చెప్తారు, ఆయన నిత్యము దేవుణ్ణి స్తుతిస్తుండగా, ఆయన దేవుని మీద ఆధారపడి ఉంటుండగా దేవుడు చూడు ఎలాగో నా కార్యాన్ని చేశాడు అని. ఎవరో చెప్పారు, నాకు అంత ఐడియా లేదు, కానీ ఆయనకి 40 సెంట్లు అనుకుంటా స్థలం ఇచ్చారు అని, మందిరాన్ని కట్టడానికి ఆ దైవజనులకి జార్జ్ బుష్ గారికి ఇచ్చారట. ఫ్రీగా లక్షల రూపాయలు ఖరీదు చేసేది. అద్భుతమైన మందిరం కట్టారో కడుతున్నారో అని చెప్పారు. అంటే దేవునితో కనెక్ట్ అయిపోయాడు గనక ఆయనకి దేవుడు సహాయం చేయడం ప్రారంభించారు. చాలా లావుగుండే వ్యక్తి సన్నగా అయిపోయాడు. ఏమైంది, దీనికి ఏమైనా ప్రాబ్లం ఏమో అని నాకు తెలియని టైంలో అనుకున్నాను. అప్పుడు నాకు జార్జ్ బుష్ గారి యొక్క సాక్ష్యం విన్నాక చాలా దేవుని స్తుతించాను. ప్రతిరోజు నైట్ అట ఉపవాసం ఉంటాడట ఆయన, ప్రతిరోజు నైట్
ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే జీవితకాలం చచ్చి వరకు ఉండాలని నిశ్చయం తీసుకున్నారట. ఎంత గొప్ప తీర్మానము! దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు హృదయము అంత నిబ్బరంగా ఉంటుంది. నాకు ఏదో జరుగుతుందనే భయం లేదు. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండటానికి ఒక్కొక్కరు ఎన్ని తెప్పలు పడిపోతూ ఉంటారు. నెలకి స్పెషల్గా ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాం, మరి దైవ ప్రేరణతో. మరి ఎంతమంది ఉంటున్నారు అనేది నాకు ఆశ్చర్యమే. ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దైవ సన్నిధి పొందటానికి, కార్యాలు పొందటానికి ఎంత బెంగ పెట్టుకుంటారో. ఆ దైవ సేవకుడు జీవితాంతం రాత్రులు భోజనమే చేయటట. మరి ఇంకేం చెప్పాలండి? ఆయన బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి తీర్మానాలు దేవునిలో నిబ్బరంగా, ధైర్యంగా ఉండేలా చేస్తాయి. నువ్వు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటే చాలా ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఈ రోజు నుంచి అయినా నీ హృదయంలో ఒక నూతన తీర్మానం, నూతన వరవడిని అలవాటు చేసుకో. కీర్తనకాడు అంటున్నాడు, తన వాయిద్యాలతో చెప్తున్నాడు, స్వరమండలమా, సితారా, లే, పడుకోకండి, వేకునే లెగండి. ఆయనకి వినసొంపైన సంగీతం మీ నుంచి ఆస్వాదించబడాలి. ఆ వస్తువులు ఏం చేయాలట? లెగాలటండి. పడుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఒక దైవ సేవకుడు ఇలా చెప్తాడు, స్వరమండలం చితారంటే భార్య పిల్లలారా మీరు కూడా లెగండి, ప్రభువుని స్తుతించండి అని. వేకువజామునే లేచి దేవుని సన్నిధిలో గడిపే అనుభవము ఎంత గొప్పది. ఈరోజు నువ్వు చేస్తున్న పని ఇదే. ఈ కాన్ఫరెన్స్ కొరకై ఈ వేకువనే లేచి ఆయన పాదాల దగ్గర గడిపే గొప్ప భాగ్యాన్ని ప్రభువు నీకు ఇచ్చారు. ప్రజల మధ్య కృతజ్ఞతలు చెల్లిస్తా, ప్రజలలో నిన్ను కీర్తిస్తా. ఎందుకంటే ఆకాశము కంటే నీ కృప ఎత్తుగా నా మీద ఉన్నది, నీ సత్యం మేఘమంత ఎత్తుగా ఉంది. నువ్వు ఆకాశము కంటే అత్యున్నతుడిగా నిన్ను నీవు కనబరుచుకుంటున్నావయ్యా. నీ ప్రభావం భూమి మీద కనబడని, నీ ప్రియలు విమోచించబడినట్లు నీ కుడి చేతితో రక్షించి సహాయం చేయి. నీ కుడి చేతిలో ఉన్న దీవెనలు దయచేయి. నీ కుడి చేతితో తృప్తిని అనుగ్రహించు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే నీ హృదయం దేవుని మీద ఆధారపడి నిబ్బరంగా ఉండగలిగిందో కార్యాలు దాని అంతటా అవే జరుగుతాయి, అవే జరుగుతాయి. నువ్వెప్పుడు అధైర్యపడిపోకు. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచగలిగితే బాగుంటుంది. ఇంకా అంటాడు, గిలాదు నాదే, మనసే నాదే, ఎఫ్రాయిము నాదే. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణంగా ఉంటే, యోధా నా రాజదండంగా ఉంటే, మోయాబేమో నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెంలాగా ఉంటే, ఏదో మీద నా చెప్పు విసిరేస్తా, ఫిలిస్తీన్లను బట్టి జయోత్సాహము చేస్తున్నాను. ఏంటి గిలాదు అని అంటే మనకు తెలుసు కదా, గిలాదులో యెఫ్తా ఉన్నాడు విజయమునకు గుర్తు. దేవుని కట విజయమే అట, అపజయము లేదు. గిలాదు అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అందులో గిలాదు అని అంటే ఈ కీర్తనకారుడు నా జీవితంలో ఎప్పుడు జయమే అని చెప్తున్నాడు. మనసు అంటే మనకు తెలుసు కదా, మనసు అంటే మరిచిపోయినట్లు చేశాను. తన వేదన, బాధ, దుఃఖం ఉన్నప్పుడు యోసేపుని దేవుడు ఐగుప్తులో దీవించిన తర్వాత పుట్టిన ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు మనష్షే. ఆ పెద్ద కుమారుడు గురించి చెప్తున్నాడు, దేవుడు నా బాధ మర్చిపోయినట్లు చేశాడు, అందుకే నేను మనష్షే అని పేరు పెట్టుకుంటున్నాను. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే బాధ నొందానో అదే స్థలంలో నేను అభివృద్ధి నొందాను, కాబట్టి దేవుడు నాకు అభివృద్ధినిచ్చాడు అని చెప్పి
ఎఫ్రాయిం అని పేరు పెట్టుకున్నాడు. అంటే ఎఫ్రాయిం అంటే అభివృద్ధి, అర్థమవుతుందా? గిలాద్ అంటే జయము, మనస్సే అంటే బాధలు మర్చిపోయేటట్లు చేయడం. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి, యోధ అనగా స్తుతి. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి నిత్యము నేను దేవుని స్తుతిస్తాను అని అంటున్నాడు. మోయాబు అనగా మోయాబీలు అక్రమ సంతానం కనుక వాళ్ళ మీద నా చెప్పు విసిరితా, అక్రమమైనది నా దగ్గర ఉన్న నేను తరిమెత్త విసిరి పారేస్తా అని చెప్తున్నాడు. ఫిలిస్తీన్లను బట్టి జయోత్సాహం చేస్తాడట. ఎందుకు? ఎప్పుడు ఫిలిస్తీన్ల మీద జయమే కలిగింది దావీదుకి, ఎప్పుడూ ఓడిపోలేదు. కనుక నా జీవితంలో దేవుడు ఎప్పుడు జయమే ఇస్తాడు, నా శత్రువుల మీద జయం ఇస్తాడు. ఫిలిస్తీన్లు జీవితకాలం అంతా కూడా శత్రువులే, అప్పటి నుంచి ఇప్పటి వరకు శత్రుత్వం కంటిన్యూ అవుతుంది. అందుకని ఎప్పుడు నాకు జయమే. ఓసన్నా జయమే. ఏంటి జయము? ప్రభు నాతో ఉన్నాడు కనుక నిత్యము నాకు జయము కలుగుతుందని చెప్తున్నాడు. ఇంకా అంటాడు, కోటగల పట్టణంలో నన్ను ఎవడు తీసుకెళ్తాడు? కోటగల పట్టణం ఏంటి? యెరూషలేము వాస్తవానికి, కానీ కోట కలిగిన పట్టణము పరలోక పట్టణం. అక్కడికి ఎవడు తీసుకెళ్తాడు? ఎదోము అనగా ఎర్రనిది అని అర్థం. అంటే యాషావు అంటే జ్యేష్ఠుడు, జ్యేష్ఠుల సంఘం దగ్గరికి, అంటే పెద్దరికంలోనికి నన్ను ఎవరు నడిపెంతారు. ఇవన్నీ ఆత్మీయ మర్మాలు. జ్యేష్ఠుల సంఘం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నన్ను ఎవరు నడిపిస్తారు అక్కడికి? కోటగల పట్టణం పరలోకం. ఎవరు నడిపిస్తారు? దేవుడు నడిపిస్తాడు. అర్థమవుతుందా నీకు? నిన్నెవరు నడిపిస్తారు పరలోకానికి? ఈయనకి ప్రశ్న, నీకేమో జవాబు. ఇక చెప్తున్నాడు, మనుషుల సహాయము వ్యర్థం. ఈ మాట మనకి 118వ కీర్తనలో కనబడుతుంది. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల నమ్ముట వ్యర్థము. ఏంటి? యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి మనుషుల సహాయం కోరుతున్నావు నువ్వు? దేవుని సహాయాన్ని కోరుతున్నావా? భక్తులు అంటున్నాడు, శత్రువును జయించుటకు నాకు గొప్ప సహాయం దయచేయ. మేము నీ వలన అనగా దేవుని వలన గొప్ప కార్యాలు జరిగిస్తాం. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే. మన శత్రువులను అణగదొక్కేవాడు దేవుడేనట. మన శత్రువు ఎవరు? అపవాది. అపవాదిని అణగదొక్కాడాయన. వాడు తలను చేతగా త్రొక్కాడు శిలువ మరణము ద్వారా. కనుక మనకు నిశ్చయముగా జయమే, నిత్యము జయమే. వాటం లేని జీవితం నీది నాది. అద్భుతమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోగలిగితే నీ బ్రతుకులో ఎప్పుడు జయం కలుగుతుంది. ఘనమైన బలమైన వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. కనుక ఎప్పుడు నిరాశ చెందక, కృంగిపోక, వేజారిపోక, ఏంటి నా బ్రతుకు అని అనుకోక, దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. దావీదు చెప్తాడు, నాకు మనుషులను బట్టి ధైర్యం లేదు. మా మాంగారిని బట్టి కానీ, మా తల్లిదండ్రులను బట్టి కానీ, నాకు పుట్టిన పిల్లలను బట్టి కానీ, నా రాజ్యాన్ని బట్టి కానీ, నాకున్న భూములను బట్టి కానీ, నాకున్న ఆస్తిపాస్తులను బట్టి కానీ ధైర్యం లేదు. మరి దేని బట్టి ధైర్యం? దేవుణ్ణి బట్టి ధైర్యం. ఈరోజు ప్రియులరా, దేన్ని బట్టి నువ్వు ధైర్యపడుతున్నావో అది ఒక రోజు నిన్ను వదిలిపెడుతుంది. నీ పిల్లల వదిలేస్తారు, తల్లిదండ్రుల వదిలి వెళ్ళిపోతారు, స్నేహితుల ముందే గెంటెత్తారు. ఇక ఎవరుంటారు? దేవుడే. అందుకే దేవుడే నాకు సహాయము అంటున్నాడు. అందుకే మనుషులను బట్టి కాక దేవుని బట్టి నీ హృదయాన్ని ధైర్యపరుచుకో. సమస్యలను చూసి, పరిస్థితులను చూసి, ఇబ్బందులను చూసి, రోగములను చూసి, ఆర్థిక పరమైన ఒత్తిడిని చూసి గలిబిలి చెందకో. పేతురు గారు యేసు ప్రభు నీళ్ల మీద నడవడం చూసి, ప్రభువా నేను కూడా నీళ్ల మీద నడుస్తానంటే, పేతురు రా అంటే దోణి దిగి నడిచాడట.
అయితే గాలి వీచినప్పుడు ఆ గాలిని చూసి అవిశ్వాసి అయి మునిగిపోసాగాడట. ప్రభు చేయబట్టుకుని మరలా లేవనెత్తాడు. ఇప్పుడు విశ్వాసిగా ఉండి యేసు ప్రభుతో పాటు నీళ్ళ మీద నడిచి ధోని ఎక్కాడు. నువ్వు కూడా పరిస్థితులను చూసి జంగిపోతున్నావా? నీకున్న చుట్టూ పరిస్థితులు ఆందోళన కలుగజేస్తున్నాయా? ఈరోజు నీ మాట జ్ఞాపకం చేసుకో. భయపడొద్దు. దేవుని బట్టి నీ హృదయాన్ని నిబ్బరం చేసుకో. దేవుడే సమస్త కార్యాలు జరిగిస్తాడు. నీ పట్ల బలమైన ఘనమైన కార్యములు చేసినట్లుగా ప్రభు నీతో ఉండి నిన్ను విశ్వాసంలో బలపరిచి ఘనమైన సాక్షిగా నిలబెట్టి నీ నిబ్బరాన్ని బట్టి అద్భుతాలు ఆయన జరిగించునుగాక. ఆమేన్.